నమస్తే, నేను ప్రభాకర్ వేనమంక. వెల్కమ్ టు పివి న్యూస్. అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం మీద చాలా ఊహాగానాలు జరుగుతా ఉన్నాయి. ప్రమాదం ఎట్లా జరిగింది, ఏం జరిగింది, దాని కారణాలు ఏంటనే దాని మీద కన్ఫ్యూజన్ కొనసాగుతా ఉంది. ఆ ఫ్లాప్స్ ఓపెన్ కాకపోవడం వల్ల జరిగిందని కొందరు అంటా ఉన్నారు, పక్షులు ఢీ కొనడం వల్ల అంటున్నారు, ఇంకొందరేమో ఆ విమాన నిర్మాణంలోనే సమస్యలు అని చెప్పి రకరకాలుగా ఒక్కో రకమైనటువంటి వాదనలు వినిపిస్తా ఉన్నారు. సో ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఒకదాన్ని మనం పక్కన పెడితే, ఈ ఏదైతే 270 మంది ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ ని పక్కన పెడితే, అసలు భారతదేశంలో సివిల్ ఏవియేషన్ వ్యవస్థ ఎట్లా ఉంది, కరెక్ట్ గా ఫంక్షన్ చేస్తుందా, అన్ని సరిగ్గా ఉన్నాయా, స్టాఫ్ సరిగ్గా ఉన్నారా, ఇవన్నిటిని కూడా ఇప్పుడు పరిశీలనేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఎక్కడ సమస్య ఉంది, ఎందుకు ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి. చాలా సార్లు ఒకే రన్వే మీదకి 2 ఫ్లైట్లు రావడం, ఏటీసీ వాటిని కంట్రోల్ చేయలేకపోవడం, కొన్ని ఫ్లైట్లు ఎమర్జెన్సీగా ల్యాండ్ అవ్వాల్సి రావడం, ఇట్లాంటి చాలా సమస్యలు మనం గత కొద్ది రోజులుగా చూస్తా ఉన్నాం. సో మరి ఇట్లాంటి సమస్యలు ఎందుకు వస్తా ఉన్నాయి, ఏవియేషన్ వ్యవస్థలో ఏం జరుగుతుంది, దీనికి సంబంధించి ఈ ఏడాది అంటే 2025 మార్చిలో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ లో చాలా సంచలనమైన విషయాలు బయటపెట్టింది, చాలా కీలకమైన సూచనలు కూడా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి చేసింది. సో వీటన్నిటిని కూడా అమలు చేసినప్పుడే ఫ్లైట్స్ భద్రత పెరుగుతుంది, జాగ్రత్తగా ఉంటది, ప్రమాదాలు జరగకుండా ఉంటాయని చెప్పి ఆ స్టాండింగ్ కమిటీ చెప్పింది. కానీ ఇప్పటి వరకు వాటిని అమలు చేసిన దాఖలాలు కనిపించలేదు. సో ఆ లోపే ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 270 మంది ప్రాణాలు కోల్పోయారు. అసలు ఏం జరుగుతోంది, సివిల్ ఏవియేషన్ కు కేటాయించాల్సిన నిధుల్లో చాలా వరకు కోత పెడతా ఉన్నారు. అట్లాగే స్టాఫ్ లో కూడా చాలా వరకు రిక్రూట్మెంట్ జరగట్లేదు. పెద్ద ఎత్తున అందులో ఖాళీలు ఉన్నాయి. 50% ఏవో ఖాళీలు ఉన్నాయి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో. దాని అనుబంధంగా ఉన్నటువంటి ఇతర సంస్థల్లో అన్నిట్లలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగుల ఖాళీలు. సో వీటితోటే ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నెట్టుకొస్తా ఉన్నారు. డీజీసీఏ ఏదైతే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఉన్నదో, దానికి కేటాయించాల్సిన బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం చాలా వరకు తగ్గించింది. దాదాపు 70 కోట్లు కేటాయించాల్సి ఉంటే కేవలం 30 కోట్లు మాత్రమే కేటాయించింది. అట్లాగే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ కూడా కేవలం 15 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే ఆ సెక్యూరిటీని చూసుకోవాల్సినటువంటి బిఎస్సిఎస్ కూడా చాలా తక్కువ నిధులు కేటాయించింది. అట్లాగే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అని ఇంకొక వ్యవస్థ ఉంటుంది, దానిది కూడా సేమ్ పరిస్థితి, కేవలం 20 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే ఇవన్నీ కూడా వాటికి లెక్క ప్రకారం ఏదైతే వాళ్ళు కేటాయిస్తామని బడ్జెట్ లో చెప్పినవి కావచ్చు, ప్రకటించినవి కావచ్చు, వీటన్నిటికంటే కూడా చాలా తక్కువ. ఇది ఈ సంస్థలన్నింటిలో కూడా ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. సివిల్ ఏవియేషన్ రంగంలో కీలక పాత్ర పోషించే డీజీసీఏలో కూడా చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి. దాదాపు 53% పోస్టులు అందులో ఖాళీగా ఉంది. అట్లాగే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీలో 35% ఉద్యోగులు ఖాళీగా ఉన్నాయి. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 3200 ఉద్యోగాలు ఖాళీగా ఉంది. సో ఇట్లా వ్యవస్థ ఉన్నప్పుడు ఎట్లా దీన్ని నిర్వహిస్తారు? సో ఇవన్నీ కూడా పరిశీలన చేసినటువంటి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఉద్యోగాలు భర్తీ చేయాలి, అట్లాగే నిధుల కేటాయింపు కూడా పెంచాలి, సివిల్ ఏవియేషన్ ని మరింత పటిష్టం చేయాలని చెప్పి మార్చిలో చెప్పింది. కానీ ఈ వేటిని కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. సివిల్ ఏవియేషన్ లో కీలకమైన డీజీసీఏ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కావచ్చు, యాక్సిడెంట్ సెక్యూరిటీ బ్యూరో కావచ్చు, వీటన్నిటిలో ఉద్యోగాల భర్తీ విషయంలో, బడ్జెట్ కేటాయింపుల విషయంలో పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. బట్ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఉడాన్ పేరుతో ఒక స్కీమ్ తీసుకొచ్చింది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 టైర్ సిటీల్లో కూడా ఎయిర్పోర్ట్స్ కడతామని చెప్పి ఇంకింత కనెక్టివిటీ పెంచుతాము, రాబోయే 10 ఏళ్లలో ఎయిర్పోర్ట్స్ సంఖ్య మరింత పెంచుతామని చెప్పి టార్గెట్ గా పెట్టుకుని వాళ్ళు పనిచేస్తాము. ఒకవైపేమో పరిస్థితులు ఇట్లా ఉన్నాయి, బట్ వాళ్ళేమో దాదాపు 4 కోట్లకు పైగా గ్రామీణ ప్రయాణికులకు విమాన ప్రయాణ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ ఉడాన్ స్కీమ్ తీసుకొచ్చు. బట్ ఎట్లా మ్యాచ్ అవుతుంది? ఒకవైపేమో ఉద్యోగాలు ఈ స్థాయిలో ఖాళీగా ఉన్నాయి. అట్లాంటి సమయంలో వీళ్ళు ఈ స్థాయిలో ఎయిర్పోర్ట్స్ కట్టుకుంటూ వెళితే ఎక్కడ సేఫ్టీ మెజర్స్ ఎక్కడ అమలు అవుతాయి, ఎక్కడ ఎవరు సేఫ్టీ చూసుకుంటారు, విమాన రాకపోకలు కావచ్చు, విమానాల పటిష్టత కావచ్చు, వాటి సామర్థ్యం కావచ్చు, అట్లాగే ప్రైవేట్ సంస్థల నియంత్రణ, రేట్ల నియంత్రణ, ఇవన్నీ కూడా ఎట్లా మేనేజ్ అవుతాయి? సో ఇట్లాంటి చాలా లోపాలు ఇప్పుడు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో ఉన్నాయని చెప్పేసి స్వయంగా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నదో లేదో తెలియదు. ఇప్పుడు ఏదైతే ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదం జరిగిందో అహ్మదాబాద్ లో, దాని తర్వాత ఇవన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చెప్పిన అంశాలు బయటకు వస్తా ఉన్నాయి. అట్లాగే ఆ విమానం సామర్థ్యం మీద కూడా అనేక అనుమానాలు రేకెత్తుతా ఉన్నాయి. చాలా మంది ఏవియేషన్ నిపుణులు చెప్తా ఉన్నారు ఆ విమానం స్ట్రాంగ్ గా లేదు, అన్ని అనుకూలంగా ఉన్నాయి, వాతావరణం అనుకూలంగా ఉంది, మిట్ట మధ్యాహ్నం వ్యూ కూడా క్లియర్ గా ఉంది, ఎట్లాంటి సమస్యలు లేవు. వన్స్ ఫ్లైట్ గాల్లోకి లేచిన తర్వాత అది ఎంత ప్రమాదమైనా జరగవచ్చు. ఎందుకంటే
అందులో చాలా హెవీగా ఫ్యూయల్ ఉంటుంది. వన్స్ ఫ్లైట్ కూలిపోయింది అంటే ఆ ఫ్యూయల్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది, బ్లాస్ట్ అయిపోతుంది. ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడే అవకాశం ఉండదు. సో అట్లాంటి వాటిలో ఎంత జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి ఈ వ్యవస్థలో ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంది, ఎందుకు నిధుల కేటాయింపు తగ్గింది, ఎందుకు ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు, ఖాళీలు ఎక్కువగా ఉన్నాయనే అనేక అంశాలు ఇప్పుడు వేధిస్తా ఉన్నాయి. సో వీటి మీద కేంద్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో చూడాలి. థ్యాంక్ యూ.